అందరికీ నమస్కారం మాస్టర్స్. హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ మంచి ఎనర్జీతో రోజు మెడిటేషన్ చేస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, వీడియోస్ ఆన్ చేసుకోండి. వాయిస్ వినిపిస్తుందా మాస్టర్స్ క్లారిటీగా? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు టాపిక్ లైఫ్. ఏం చెప్పాను మాస్టర్స్? దిస్ లైఫ్ ఈస్ ఎలెక్టెడ్ బై అవర్స్. ఈ లైఫ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నదే. అవునా మాస్టర్స్? మనమే కదా సెలెక్ట్ చేసుకుంది లైఫ్. అంటే సిచ్యువేషన్స్, మన లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ కానీ మనుషులను కానీ ఏదైనా సరే మనమే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా మాస్టర్స్? అంటే సిచ్యువేషన్, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక బాధాకరమైన పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు తిట్టుకుంటాం సిచ్యువేషన్. అలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది ఏంటి అనేది మనం తిట్టుకుంటాం. పర్సన్ కానివ్వండి, సిచ్యువేషన్ కానివ్వండి, సపోజ్ మన హెల్త్ కానివ్వండి, ఇలా మనం తిట్టుకుంటూ ఉంటాం. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎవరిని తిడుతున్నారు? అవునా మాస్టర్స్? ఎవరిని తిడుతున్నారు మీరు? ఈ లైఫ్ సెలెక్ట్ చేసుకుంది ఎవరు? మనమే కదా. మన లైఫ్ మనమే అట్రాక్ట్ చేసుకుంటున్నాం. అంటే సిచ్యువేషన్స్ ని మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. మనమే అట్రాక్ట్ చేసుకుంటేనే ఒక వ్యక్తి అయినా, ఒక పరిస్థితి అయినా మన లైఫ్ లోకి వచ్చింది. అవునా మాస్టర్స్? సో అందుకని చెప్పి మన జీవితం ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నదే. ఈ పాయింట్ మర్చిపోదు మాస్టర్. ఒక గురువు గారు, ఆధ్యాత్మిక గురువు గారు ప్రసంగం చెప్తుంటే ఒక ఆవిడ ఒక క్వశ్చన్ వేసినారు, గురుగారు నాకు బాగా నసపెట్టే అత్తగారు వచ్చింది, లైఫ్ బాగా నాకు రాసి రంపాలు పెడుతుంది అని. మరి నేను ఆమె సెలెక్ట్ చేసుకోలేదు కదా. అర్థం మాస్టర్, నేను ఆమె సెలెక్ట్ చేసుకోలేదు కదా, నా లైఫ్ ఎలా వచ్చింది మరి అని అడుగుతుంది అనమాట ఆ గురువు గారు. అప్పుడు ఆయన వెంటనే సమాధానం చెప్పాడు, మీ హస్బెండ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారని. మీ హస్బెండ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? నేనే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు మీ హస్బెండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టే కదా. అంతే కదా. సో మీ భర్తని ఎలా అయితే మీరు ఎంచుకున్నారో మీ హస్బెండ్ కూడా ఎంచుకున్నట్టే ఆటోమేటిక్ గా. అంటే మనం ఒక సిచ్యువేషన్ ని సెలెక్ట్ చేసుకుంటే దాంతో పాటు వచ్చి మిగతా సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా మనం బాధ్యత వహించాలి. ఇది లాజిక్. సో సిచ్యువేషన్ ఎవరు ఎలక్ట్ చేసుకున్నారు? మనమే. సో కాబట్టి బాధ్యురాలు నువ్వే కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీ, దానికి వచ్చిన ఫలితం మొత్తం నువ్వే తీసుకోవాలి. అవునా మాస్టర్స్? దట్ ఈస్ ద పాయింట్. అంటే ఇప్పుడు మనం సపోజ్ హైదరాబాద్ లో ఒక జాబ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, హైదరాబాద్ లో మంచి కంపెనీలో జాబ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే మీరు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టే. హుస్సేన్ సాగర్ స్మెల్ ని మీరు భరించాల్సిందే, హుస్సేన్ స్మెల్ ని మీరు భరించాల్సిందే. అవునా మాస్టర్స్? ప్రతి దాన్ని, హైదరాబాద్ లో ఉన్న ప్రతి దాన్ని కూడా మీరు భరించాల్సిందే. ఇవన్నీ మీరు అట్రాక్ట్ చేసుకోవాలి, కానీ ఆటోమేటిక్ గా మీకు అట్రాక్ట్ అవుతాయి. మీరు ఒక సిచ్యువేషన్ మీరు చేసుకున్నారంటే దాంతో పాటు అన్ని వచ్చేస్తాయి. సపోజ్ మీరు సిగరెట్ తాగుతున్నారు అనుకుందాం. సిగరెట్ తాగుతున్నారు కొంతమంది. సో తాగుతున్నప్పుడు దాంతో పాటు వచ్చి అనారోగ్యం కూడా అట్రాక్ట్ అయిపోయినట్టు. అనారోగ్యం కూడా మీరు అట్రాక్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు మీరు, అవునా? ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు మెడిటేషన్ క్లాస్ అటెండ్ అవుతున్నారు. మెడిటేషన్ క్లాస్ అటెండ్ అవుతున్నారు అంటే అర్థం ఏంటి? మీకు ఆటోమేటిక్ మీకు తెలియకుండా మీ మెంటల్ పవర్ ని మీరు ఇన్వైట్ చేసుకున్నారు. మీ లైఫ్ లోకి మీ మెంటల్ పవర్ ని ఇన్వైట్ చేసుకున్నారు. ఆ ఎనర్జీస్ మీకు వస్తున్నాయి. ఎనర్జీస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, బిఫోర్ మెడిటేషన్ మీరు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు, ఎంత మానసిక ప్రశాంతతతో ఉన్నారు.
అనేది మీరే అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే మాస్టర్స్. అలాగే మనకి కొన్ని సిచ్యువేషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, బాగా కష్టమైన సిచ్యువేషన్ వచ్చింది మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చేస్తామండి? 3 పద్ధతులు మర్చిపోకుండా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏదన్నా పర్సన్ కానీ సిచ్యువేషన్ కానీ మీ లైఫ్ లో వచ్చింది అంటే దాన్ని ఏం చేయాలి? ఒకటి, మార్చుకోవాలి. ఒకటి, మార్చుకోవాలి. 2, యాక్సెప్ట్ చేయాలి, అంటే అంగీకరించాలి. అంగీకరించి ట్రావెల్ చేయాలి. కెపాసిటీ ఉండగలగాలి, ఆ కెపాసిటీ ఉండాలి. మనం కెపాసిటీతో మనం ట్రావెల్ చేయగలగాలి ఆ మనిషితో కానీ ఆ సిచ్యువేషన్. 3వ మార్గం ఏంటి తెలుసు మాస్టర్? వదిలేయాలి. అంతే, మనకి కాదు, మన వల్ల అవ్వడం లేదు, వదిలేసేయాలి సిచ్యువేషన్. ఓకే, ఫస్ట్ మార్చుకోవాలి సిచ్యువేషన్ ని, లేదా యాక్సెప్ట్ చేయగలగాలి, యాక్సెప్ట్ చేసి ట్రావెల్ చేయగలగాలి, లేదా వదిలేయాలి. ఈ 3 మీరు చేయలేదనుకోండి లైఫ్ లో, 4వది వస్తుంది మాస్టర్. ఏం తెలుసు మాస్టర్? మానసిక బాధ, మెంటల్ టెన్షన్. ఇది మీకు ఖచ్చితంగా డ్రగ్. అంతే. మీరు కనుక మీ లైఫ్ లో మీరు ఎదిరించకపోతే, సిచ్యువేషన్ ఎదిరించడమా, అంగీకరించడమా, లేదా మార్చుకోవడమా, లేదా వదిలేయడమా, దూరంగా ఉండడం, మీకు పడని సిచ్యువేషన్ దూరంగా ఉండడం, ఈ 3 మీకు చేయలేనప్పుడు ఆటోమేటిక్ గా మీకు 4వది మిమ్మల్ని అట్రాక్ట్ చేసేస్తుంది. మానసిక బాధ మీకు వచ్చేస్తుంది, మెంటల్ టెన్షన్ లాగా వచ్చేసింది. ఒక దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన తాత ముత్తాతల ఆస్తులు ఉన్నాయి. మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు, అవునా? ఆ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల కోసం, మనం పుట్టక ముందే సంపాదించిన ఆస్తుల కోసం మనం కోర్టులకు వెళ్తాం, అవునా? సో మనం పుట్టక ముందు సంపాదించిన ఆస్తుల కోసం కోర్టుకు వెళ్తున్నామంటే దాని పర్యవసానం భవిష్యత్తులో జరిగే వాటన్నిటికీ మనం బాధ్యత వహించాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్లకే మనం బాధ్యత వహిస్తున్నప్పుడు, మనం పుట్టిన తర్వాత వచ్చిన సిచ్యువేషన్స్ ఖచ్చితంగా మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ్యత వహిస్తేనే అప్పుడు మనలో ఉన్న ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది మనకు బయట. పారిపోకూడదు సిచ్యువేషన్స్, మాస్టర్స్, పారిపోకూడదు. సో మనం కరేజ్ అంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. మన ఎనర్జీస్ డెవలప్ చేసుకోవాలి. విశ్వం మనకు ఎనర్జీ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది విశ్వం? విశ్వశక్తి మనకి ఎప్పుడు వస్తుంది? దానికి తగ్గ కృషి, దానికి తగ్గ వర్క్ మనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఆ విశ్వశక్తి అనేది బాడీలో ఎట్లయితే వాటర్ ఫిల్ అవుతూ వస్తుంది, ఆ విధంగా మన బాడీలో కూడా విశ్వశక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక కోర్టు ఒక జమీందారు గారు ఉన్నప్పుడు ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. సో దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగని పిలిచి అక్కడ సంస్థానాలు ఉండే కదా, ఆ సంస్థానాధికారి ఏం చేశాడంటే శిక్ష వేశాడు 6 నెలలు. ఎందుకంటే జమీందార్ గారి ఇంట్లో దొంగతనం చేసినందుకు ఆయనకి శిక్ష వేశాడు. ఆ దొంగకి శిక్ష వేసినప్పుడు తర్వాత ఆయనతో పాటు జమీందారు కూడా 6 నెలలు శిక్ష, జమీందారు కూడా 6 నెలలు శిక్ష వేశాడు. ఎందుకు వేసాడు? జమీందారు గారికి ఎందుకు వేయాలి శిక్ష అని ఆయన ఆయన బై మిస్టేక్ వేసాడేమో అని చెప్పి ఆ జమీందారు గారికి, అయ్యా నేనే కంప్లైంట్ ఇచ్చింది, మీరు నాకు మర్చిపోయి 6 నెలలు శిక్ష వేశారు అని చెప్పాడు అనమాట. అని చెప్తే అప్పుడు ఆ సంస్థానాధికారి ఏమన్నాడంటే, లేదు నేను కరెక్ట్ గానే వేశాను, నీకు కూడా వేశాను. ఎందుకు వేశానంటే రాజ్యంలో నువ్వు బాగా డబ్బు సంపాదించు, అవునా? డబ్బు సంపాదించి మంచి వెల్ పొజిషన్ లో ఉన్నావు. రాజ్యాన్ని, నీ యొక్క రాజ్యాన్ని చూసుకోవాల్సింది నువ్వే. కరువు కాటకాలతో అల్లాడుతుంటే రాజ్యం అంతా, ప్రజలంతా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మంచి విలాసవంతంగా గడుపుతున్నావు. ఈ కరువును తట్టుకోలేక ఆ వ్యక్తి వచ్చి నీ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. లేక అంటే ధనం లేక కానీ, తినడానికి లేక కానీ వచ్చి నీ రాజ్యంలో నీ ఇంట్లోనే దొంగతనం పాల్పడ్డాడు. అంటే నీకు బాధ్యత నువ్వే కదా. నువ్వు అదే సరిగా చూసుకుంటే ఇక నువ్వు మంచిగా జనాలు చూసుకున్నావు, నీకు దొంగతనం చేసే అవసరం రాదు కదా. సో అందుకని చెప్పి నీకు 6 నెలల శిక్ష వేస్తున్నాను అని చెప్పి గారు కూడా శిక్ష వేస్తున్నారు. బై గాడ్ గ్రేస్ మనకైతే అలాంటి శిక్షలు లేవులేండి. సో ఏంటంటే మనం ఏదైనా సరే పరిస్థితులకి, మనకి మన సంబంధం లేని పరిస్థితి
కూడా మనం కొన్ని కొన్నిసార్లు బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే మనం ఏ సిచ్యువేషన్ అయినా మనం చాలా అబ్జర్వ్ చేసి మనం మన సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి. ఓకే, చాలా మంది ఆధ్యాత్మిక గురువులు ఏం చెప్తున్నారంటే మన బర్త్, మన జన్మ ఏదైతే ఉన్నదో మన పుట్టక ముందు నుంచి మనకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది తెలుసా? చాలా మంది గురువులు చెప్పింది నేను కొన్ని పుస్తకాలు చదివింది చెప్తున్నాను. అంటే మన పుట్టక ముందే మన ఆత్మ గర్భాన్ని ఎంచుకుంటారంట, సెలెక్ట్ చేసుకుంటారంట. అంటే ఆ ఎలాంటి గర్భాన్ని సెలెక్ట్ చేసుకుంటుందో తెలుసా? మనం పూర్వజన్మలో ఏ విధంగా అయితే ఉన్నామో, ఏ విధంగా అయితే మనం ఆత్మ శరీరం నుంచి విడిపోయి ఏ సిచ్యువేషన్ లో అయితే విడిపోయి ఆ సిచ్యువేషన్ తగ్గ గర్భాన్ని మనకి ఆత్మ సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకుని. సో సిచ్యువేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది మనం కొత్తగా ముందు నుంచే ఉంది. సో మనం పుట్టిన తర్వాత కూడా మనం ఖచ్చితమైన పరిస్థితుల్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. హ్యాండిల్ చేసి మనం ఏదైతే ఇతరులకు సహాయం చేయడం కానీ మంచి ఒక లక్షణాలను మనం అలవర్చుకోవాలి. ఖచ్చితంగా మన ఎనర్జీస్ ని తీసుకోవాలి. మనకు ఎదుటి వాడికి సహాయం చేయాలి. ఇప్పుడు ఏ మత గ్రంథంలో ఏం చెప్తున్నారు? ఎదుటి వాడికి సహాయం చేయండి. భగవద్గీత చెప్పిన, ఇస్లాం చెప్పిన, బైబిల్ చెప్పిన అందరూ ఒకటే చెప్తారు. మానవ సేవే మానవ సేవ. అంటే ఇతరులకు సహాయం చేయాలి. సహాయం చేయలేని స్థితిలో ఉన్నాం, సజెషన్ ఇవ్వండి. అంటే సజెషన్, మార్గం చూపించండి. మనం సహాయం చేయలేము కానీ మార్గం చూపించండి. మార్గం కూడా చూపించలేమండి, మన మార్గం కూడా చూపించడం రాదు మనకి అనుకోండి సార్. అనుకుంటే మనం ఏం చేయాలి? ధర్మా పెట్టుకోవాలి, ప్రార్థన చేయండి, అంటే ప్రేయర్ చేయండి. ఆ శక్తి వచ్చే వరకు ఆయన బాగుండాలి, ఎదుటి వ్యక్తి బాగుండాలి అని ఒక మనసులో ప్రార్థన చేయండి. ఆ మనసులో ప్రార్థన కొన్నాళ్ళు అలా చేయగా చేయగా ఏమొస్తుందంటే మీకు సహాయం చేసే ఆ శక్తి అనేది వస్తుంది. అర్థమైన మాస్టర్స్, ఆ పవర్ అనేది, ఈ ఎనర్జీస్ అన్నింటికి జ్ఞానం అంతా మనకు కావాలండి. మనం ఖచ్చితంగా రోజు మెడిటేషన్ అనేది చేయాలి. ఈ మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తూ అలవాటు పడతామో అప్పుడే మనలో ఉన్న శక్తి జాగృతమై మనకి వస్తుంది. ఓకే మాస్టర్స్, ఓకే, మనం మేడం ఇన్వైట్ చేద్దాం, మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా మేడం? లక్ష్మి మేడం. ఎస్ మాస్టర్స్, వాయిస్ వినిపిస్తుందండి. ఒకసారి వీడియో సాంగ్ మాస్టర్స్ అందరూ. మాస్టర్స్ ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్స్. మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్, టైం కూడా చాలా అయింది కదా. అందరూ ఆకాశ ముద్ర పెట్టుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుని ఒక్కసారి ముక్కు రంధ్రాలు క్లోజ్ చేసి కొంచెం ప్రెజర్ గా రిలీజ్ చేయండి మాస్టర్స్.
ఉక్కలు వెన్నుపూస నిటారుగా పెట్టుకొని స్ట్రైట్ గా కూర్చోండి మాస్టర్స్. అండ్ ఆకాశముద్ర పెట్టుకొని ఓంకారం ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కళ్ళు మాత్రం ఓపెన్ చేయొద్దు మాస్టర్స్. కావాలంటే భంగిమ మార్చుకోండి. కింద కూర్చున్న వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. అండ్ కాళ్ళు క్రాస్ చేసి పెట్టుకోండి మాస్టర్స్. ఓం 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 మాస్టర్స్ ప్రతి ఒక్కరు చాంట్ చేయండి పైకి. ఓం 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 మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి. త్రీ టైమ్స్ తీసుకోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస 3 టైమ్స్ తీసుకుని రిలీజ్ చేయండి. ఇప్పుడు స్లోగా మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా మీ యొక్క బ్రీత్ ని దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. స్లోగా రిలీజ్ చేయండి. ఎస్ మాస్టర్స్. మన ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అవుతూ ఈ రోజు అక్షయ తృతీయ అంటే అక్షయం, ఎప్పటికీ నిలిచిపోయి ఉండేది, ఎప్పటికీ నిలిచి ఉండేది మన ఆత్మ, మన సోల్. సో మన సోల్ తో కనెక్ట్ అవుతూ దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. మన ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అవుతూ ఈ రోజు
లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మన ఇల్లు కూడా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం నిత్య వైభవంగా ఏ విధంగా తులతూగుతుందో మన ఇల్లు కూడా అదే విధంగా తులతూగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని, స్వామిని, కుబేరుణ్ణి ఆహ్వానించుకుని మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. స్లోగా రిలీజ్ చేయండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని లక్ష్మీదేవి కన్నా ముందు శ్రీనివాసుని ఆహ్వానించుకోవాలి మాస్టర్స్. అమ్మ చెప్పుద్ది, స్వామి ఎక్కడే ఉంటే నేను అక్కడే ఉంటాను అని. స్వామిని ఆహ్వానించుకుంటేనే అమ్మకి చాలా ఇష్టం. సో ముందు శ్రీనివాసుని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మనసులో కృతజ్ఞతా భావంతో నిండు మనసుతో ప్రేమతో, తండ్రి శ్రీనివాస, నా యందు దయ ఉంచి ఒక్కసారి నా ఇంట అడుగు పెట్టయ్యా. మనస్ఫూర్తిగా ఆహ్వానించండి మాస్టర్స్. తండ్రి శ్రీనివాస, నన్ను అనుగ్రహించు. ఈ క్షణం నీ యొక్క చైతన్యాన్ని నాకు ప్రసాదించు. మాస్టర్స్, ఆ అనుభూతిని ఫీల్ అవ్వండి. ఆ తండ్రి యొక్క చైతన్యం మీలో ఉన్నట్టు ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఇప్పుడు అమ్మని, లోకాలను వెళ్ళి ఆ లక్ష్మీమాతని, జగన్మాతని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అమ్మ జగజ్జనని, నా యందు దయ ఉంచి నా ఇంట ధనధాన్యాలు, సిరి సంపదలు తులతూగే విధంగా మమ్ములను అనుగ్రహించు. ఈ క్షణం నీ యొక్క చైతన్య శక్తిని కూడా మాకు ప్రసాదించు తల్లి. మాస్టర్స్, ఈ క్షణం మనం ఆ శ్రీనివాసుడిని, జగన్మాత యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకున్నాం. వారు మనతోనే ఉన్నారు మాస్టర్స్, మనకు తోడుగా ఉన్నారు, మన పక్కనే ఉన్నారు మాస్టర్స్. లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ స్పర్శను గమనించండి మాస్టర్స్, తెలుస్తుంది. ఆ చైతన్య శక్తులు మనతోనే ఉన్నారు మాస్టర్స్, మన పక్కనే కూర్చొని ఉన్నారు, చిరు మందహాసం చేస్తూ అమ్మా నేను వచ్చాను అని మన పక్కనే ఉన్నారు మాస్టర్స్. ఆ శ్రీనివాసుడికే అబ్బి ఇచ్చిన ఆ కుబేరుని ఒక్కసారి మనస్ఫూర్తిగా
ఆ చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానించుకుందాం మాస్టర్స్. తండ్రి కుబేర, మా యందు దయ ఉంచి నీ యొక్క చైతన్యాన్ని కూడా మాకు ప్రసాదించు. ఈ క్షణం మీరు కూడా మా గృహానికి రావాలి అని మేము ఆహ్వానిస్తున్నాం. మాస్టర్స్, మనస్ఫూర్తిగా ఆహ్వానించండి మాస్టర్స్. కృతజ్ఞతా భావంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి మాస్టర్స్. ఆ చైతన్యం మన కోసం కదిలి వస్తుంది. త్రికోణంలో ఒక పక్క అమ్మ, ఇంకొక పక్క తండ్రి, ఇంకో పక్క కుబేర స్వామి, మధ్యలో మనము. ఆహా, ముగ్గురు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆ ముగ్గురి యొక్క చైతన్యంతో మన ఇల్లంతా బంగారు కాసులతో నిండిపోయింది మాస్టర్స్. ఎటు చూసినా బంగారపు కాసులే. ఎక్కడ చూసినా, ఏ వైపు చూసినా ఇల్లంతా బంగారు కాసులతో నిండిపోయి ఉంది. ఆ బంగారపు వెలుగులో ఆ ముగ్గురి చైతన్య శక్తి మధ్యలో మనం ఈ రోజు కూర్చుని ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. నిజంగా ఎంతటి అదృష్టవంతులమో మనము. మన కోసం ఆ చైతన్య శక్తి దిగి వచ్చింది. మాస్టర్స్, శ్వాసని గమనిస్తూ ఉండండి. ఆ బంగారపు కాంతులతో మనము కూడా తలతలా మెరిసిపోతూ ఆ చైతన్యాన్ని మనం స్వీకరిస్తున్నాం. మాస్టర్స్, మీ యొక్క నుదిటి మీద ఆ బంగారు కాసులను, అక్షయ పాత్రను ఒక్కసారి గోల్డ్ కలర్ లో దర్శించుకోండి మాస్టర్స్. స్పష్టంగా కనిపిస్తుంది మాస్టర్. అమ్మవారు చిరునవ్వుతో, ఎంత చిరునవ్వుతో ఆ అక్షయ పాత్రను పట్టుకుని మన వంకే చూస్తుంది మాస్టర్స్. చాలా చిరునవ్వుతో, అమ్మా ఇది నీకే అన్నట్లు చేయ చాపి ఇస్తుంది మాస్టర్స్ మనకి. స్వీకరించండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఆ బ్లెస్సింగ్స్ ని స్వీకరించండి మాస్టర్స్. ఈ రోజు, ఈ క్షణం మనతో పాటు ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరి ఇంటిలో ధనధాన్యం, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, నిండు నూరేళ్లు ఉండునుగాక. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మాస్టర్స్, శ్వాసని గమనిస్తూ ఉండండి.
minutes మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి. ఆ సంపద యొక్క శక్తిని, ఆ చైతన్యాన్ని స్వీకరిస్తూ ఉండండి మాస్టర్స్. వన్ మినిట్ మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ ఒక్కసారి మనస్ఫూర్తిగా మన సోల్కి చైతన్యాన్ని ప్రసాదించిన శ్రీనివాసుడికి, ఆ జగన్మాత లక్ష్మీదేవికి, కుబేరునికి ఒక్కసారి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని ప్రతి ఒక్కరు స్లోగా హ్యాండ్స్ రబ్ చేసి మీ కళ్ళ మీద పెట్టుకుని హ్యాండ్స్ చూస్తూ స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్. సార్ యువరాజ్ గారు. Yes, ma'am. Yes, masters. Conscious లో లేరండి అందరూ. అద్భుతమైన అక్షయ తృతీయ మెడిటేషన్ కదా ఇన్వైట్ చేశాను, మన లైఫ్ లోకి ఇన్వైట్ చేశాను. ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్ గా. ఇమాజినేషన్ మనం ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నామో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ప్రయోగిస్తున్నాం. సద్భావం సద్భావం ఏదైతే మనం అనుకుంటున్నామో మనం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. నో డౌట్. ఎవరన్నా మాట్లాడతారా మాస్టర్స్? స్పష్టంగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాస్టర్ నా నుదుటి మీద అమ్మవారు చిరునవ్వుతో కలసాన్ని ఇదిగో అమ్మా అని ఇచ్చారు. అదే మీకు చెప్పాను నేను. మనందరికీ ఇచ్చినట్టే మాస్టర్స్. నేను దాని ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీని షేర్ చేశాను మనస్ఫూర్తిగా. 100% త్వరలోనే ఓ మంచి శుభవార్త అయితే ప్రతి ఒక్కరు మన యొక్క ఎనర్జీకి తగ్గట్లుగా డెఫినెట్ గా వింటాం మాస్టర్స్. 100% దీంట్లో అయితే గోల్డ్ కలర్ లో అమ్మ ఒక కలసాన్ని ఇదిగో అని ఇలా పెట్టారు. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది అసలు అలా చూసుకుంటుంటే. అందుకే నాకు అదే నేను ఏదైతే అంటున్నానో అక్కడ నాకు స్పష్టంగా అలా కనిపిస్తుంది. నా ముందు కూర్చున్నట్టు, ఇటు శ్రీనివాసుడు ఇటు కుబేరుడు కూర్చున్నట్టు నా బాడీ ఇల్లు వైబ్రేట్ అయిపోయింది. యా, ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాస్టర్ ఈ రోజు అయితే. థ్యాంక్ యూ టు ఆల్. ఎస్ మాస్టర్. విజువలైజేషన్ అనేది మన బాడీ వైబ్రేట్ అవ్వాలి. మనం చేసామంటే ఒక పని మనం విజువలైజేషన్ చేస్తున్నాము అంటే అంత లీనమైపోవాలి. మేడం చెప్పారు ఆ విధంగా ఖచ్చితంగా మాస్టర్. ఓకే మేడం ఇవాళ మెడిటేషన్ క్లాస్ చాలా బాగుంది మేడం. చాలా బాగుంది అమ్మా. మరి మనందరికి ఇష్టమైంది కదా. నాకు కూడా ఆటోమేటిక్ గా చేతులు ఇట్లా వచ్చేసాయి మేడం. వచ్చేసి గ్రేట్. కావాలంటే రికార్డ్ లో చూసుకోండి మీరు. ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే చేతులు ఇట్లా వచ్చినాయి. అంతే అంతే. అమ్మ వేస్తే ఇట్లా పట్టుకున్నాను.
తీసుకొని ఇట్లా వేసుకున్నాను. 100% మీకు రావాల్సినవి వచ్చేస్తాయి అమ్మ అయితే త్వరలోనే రెడీగా ఉండండి రిసీవ్ చేసుకుంటానికి. థ్యాంక్ యూ మేడం. ఓకేనమ్మా. చాలా బాగా అనిపించింది మేడం వల్ల. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఇంకెవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా, మాట్లాడతారా? ఏదో ఒకటి ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోండి మాస్టర్స్. మనము బయటకి వచ్చి మనం మాట్లాడుతూ ఉంటేనే మనలో ఉన్న ఎంతో ఉంటది మాస్టర్స్, మన మైండ్ లో జ్ఞాననిధి అనేది, అది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. తవ్విన గొందికి వస్తూనే ఉంటది అనమాట జ్ఞానం అనేది. సో ప్రతి ఒక్కరము ఒక్కొక్కరితో షేర్ చేసుకుంటాం. ఎలా అంటే మనం ఒక జీవిత పాఠశాలలో ఉన్నాము, మనం స్కూల్లో ఉన్నాము, కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు తెలియని విషయాలు మనం ఫ్రెండ్స్ ఎలా డిస్కస్ చేసుకుంటాము, ఎలా పంచుకుంటాము ఒకళ్ళ విషయాలు, ఒకళ్ళ సిలబస్ గురించి, ఇది ఇలా కదా ఇది ఇలా కదా అని వివరించుకుంటాం కదా. అట్లాగే వీఆర్ మాస్టర్స్, వీఆర్ ఫ్రెండ్స్. నాకు తెలిసింది మీకు చెప్తాను, మీకు తెలిసింది నాకు చెప్పండి. అట్లాగా ప్రతి ఒక్కరూ మన సబ్జెక్ట్ అనేది షేర్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకేనా మాస్టర్స్? యా, థ్యాంక్ యూ సో మచ్. సార్ యువరాజ్ గారు. సడన్ గా వీడియో ఆగిపోయింది. ఓకే 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 మాస్టర్స్, మాట్లాడతారా? సెషన్ క్లోజ్ చేసేనా? సార్ వైండ్ అప్ చేద్దామండి అయితే సెక్షన్. యా యా థ్యాంక్ యూ ఓకే, మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.